స్థాయి, ఏ స్థాయి అది, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎక్కడ నిలబెట్టాడు, ఎంత శిఖరం ఎక్కాను, ఏ స్థాయిలో ఉన్నది, ఎంత పరిస్థితి, ఎన్ని విధాలుగా దేవుడు దీవించాడు. అది కృప, 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 కృప. నీ మనస్సాక్షిని కాపాడుకుంటే, నీ మనస్సాక్షిని కాపాడుకుంటే కృప. నీ మనస్సాక్షి ప్రకారం జీవిస్తే కృప. నీ మనస్సాక్షి గద్దించినప్పుడు నువ్వు లోబడితే అనేక విధాలుగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. మనం తగ్గించుకుంటే చేతగానోళ్ళం కాదు. మనం తగ్గించుకుంటే మన కిరీటం పోవటం కాదు. మనం తగ్గించుకుంటే మనం వాళ్ళ ముందు ఎర్రోళ్ళం కాదు. మనం తగ్గించుకోవటం అనేది దేవుణ్ణి బట్టి జరుగుతున్నది. దేవుణ్ణి బట్టి జరుగుతున్నది. మనం తగ్గించుకోవటం చేతగాని తనం కాదు, తెలివి లేని తనం కాదు, జ్ఞానం లేని తనం కాదు, పలుకుబడి లేని తనం కాదు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. ఆ మనస్సాక్షికి మనం లోబడటం మూలాన దేవుడు మనల్ని మన పిల్లల్ని హెచ్చిస్తాడు.